ఈరోజు నేను ముస్లిం సోదరీమణులందరికీ ఇస్లామిక్ బుర్ఖా ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటున్నాను. మరియు ముస్లిం పురుషులు కూడా దీనిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ముస్లిం పురుషులు మరియు మహిళలు ఇద్దరూ అల్లాహ్కు జవాబుదారీగా ఉంటారు. మొదట సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఖురాన్లో మహిళల దుస్తుల గురించి ఏమి చెప్పాడో మనం అర్థం చేసుకోవాలి. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా అంటున్నాడు: ఓ ప్రవక్త, తమపై నుంచి తమ దుప్పట్లను క్రిందికి వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా మర్యాదస్తులుగా గుర్తించబడి వేధింపుకు గురికాకుండా ఉంటారు. జలాబీబ్ అనేది తల నుండి మెడ వరకు మొత్తం శరీరాన్ని కప్పి ఉంచే ముసుగు. ఈ వచనం స్పష్టంగా ఈ ఇస్లామిక్ బుర్ఖా అనేది తల నుండి కాలి వరకు కప్పి ఉంచేది. శరీర నిర్మాణం కనిపించకుండా వదులుగా ఉంటుంది, మందంగా ఉంటుంది, సన్నగా ఉండదు, సాదాగా ఉంటుంది, స్వయంగా ఒక అలంకరణ కాదు, పురుషుల దుస్తులతో సమానంగా ఉండదు, ఫ్యాషన్ లేదా ప్రదర్శన కోసం కాదు, మరియు దుప్పట్టా లేదా స్కార్ఫ్కు మాత్రమే పరిమితం కాదు. మరియు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోండి. బురకా లేదా ధరించే దుపట్టాపై కట్టిన కండువా పూర్తిగా వదులుగా ఉంటుంది మరియు దాని పొడవు దిగువ వరకు బాగా చేరుకుంటుంది. ఇది పూర్తి బురఖాకు సంకేతం. అల్లాహ్ ఖురాన్లో విశ్వాసులైన స్త్రీలు తమ భర్తలకు తప్ప ఇతరులకు తమ అలంకరణను ప్రదర్శించకూడదని కూడా చెప్పాడు. స్త్రీల దుస్తులు స్వయంగా అలంకారంగా ఉండకూడదని దీని అర్థం. బురఖా శరీర నిర్మాణం కనిపించేలా ఉంటే వారు వారి రంగులు, డిజైన్లు, కట్సు లేదా ఫ్యాషన్ కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తే వారు ఖురాన్ ఆజ్ఞకు విరుద్ధంగా ఉంటారు. దానిని బురఖా అని పిలిచినప్పటికీ ఇప్పుడు మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీల దుస్తులకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకత్వం ఇచ్చారో చూడాలి. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లో కొంతమంది స్త్రీలు దుస్తులు ధరించినప్పటికీ నగ్నంగా ఉండే సమయం వస్తుందని మరియు వారు నరక ప్రజలలో ఉంటారని చెప్పారు. ఇది సన్నగా లేదా బిగుతుగా ఉన్న లేదా వారి శరీరాలను హైలైట్ చేసే మహిళలను సూచిస్తుంది. అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం ముసుగు ధరించాలని ఎంచుకునే సోదరి కేవలం వస్త్రం ధరించదు, కానీ అల్లాహ్కు విధేయత చూపాలని ఎంచుకుంటుంది. అలాంటి స్త్రీకి గౌరవం, శాంతి మరియు పరలోకంలో అల్లాహ్ దయ మరియు స్వర్గం యొక్క శుభవార్త ఉన్నాయి. మరియు ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను తేలికగా తీసుకుంటారో, బురఖా ధరించినప్పటికీ ముసుగును ఒక ఫ్యాషన్గా మారుస్తారో శరీర స్వభావం కనిపిస్తుంది. ఒకరోజు అతను అల్లాహ్ ముందు ఒంటరిగా నిలబడవలసి ఉంటుందని అతను గుర్తుంచుకోవాలి. అక్కడ ఫ్యాషన్ ఎటువంటి ప్రయోజనం కలిగించదు, ప్రశంసలు మాత్రమే ఉంటాయి, కానీ చర్యలు మాత్రమే మాట్లాడతాయి. సత్యాన్ని సత్యంగా అంగీకరించే మరియు అబద్ధాన్ని అసత్యంగా వదిలివేయగల సామర్థ్యాన్ని అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. ఆమీన్.